कुल्लम कुल्ला मैं बोल देता हूँ। मैं कोई छुपा के इधर उधर नहीं है, मैं कुल्लम कुल्ला बोल देता हूँ। मेरा आदत है। किसी को वो डरा है जैसा, धमका है जैसा, ऐसा कुछ होता है। मेरा टोन वैसे है क्योंकि मैं गांव से आया। गांव के जो आदमी जो बोलने का ढंग रहता है, मैं किसान का बेटा हूँ, तो इसीलिए मेरा ढंग ऐसा है कि मैं अमेरिका में जाके इंग्लिश में नहीं पढ़ा। मैं तेलुगु मीडियम में सरकार स्कूल में छोटे गांव में पढ़ के इतने दूर आए। मैं नलामला फॉरेस्ट से आईएसओ जंगल से आईएसओ एक स्टूडेंट हूँ, एक किसान का बेटा हूँ। इसीलिए मेरा जो सोच है, जो दिमाग में दिल में है, वही बात मैं दिखाता हूँ। किसी को जो गुनहगार है उनको डर लगना है। जो ज़रूर उसके बारे में वक्फ बोर्ड लैंड के भी हम लोग जो आपके कंप्लेंट्स जो स्पेसिफिक केसेस हम जो देंगे, हम एग्जामिन कर दे के जो करना है कार्रवाई करना है हम लोग कर देंगे। अदे विधंगा नर्सिरेड्डी गाరు కూడా స్కూల్ సర్వీసెస్ మ్యాటర్ మీద, సిపిఎస్ మీద, జీతాలు మొదటి తారీఖు చాలా విషయాలు ప్రస్తావించారు। ఒకేసారిగా అన్ని సమస్యలు పరిష్కరించే దాని మీద మాట్లాడారు। డెఫినెట్గా ఓపెన్ మైండ్తో ఉన్నాం। సిపిఎస్ని రివైవ్ చేయడం కానీ 317 జీవోల విషయంలో కానీ ఈ ప్రభుత్వం మీ అందరితో చర్చలు గతంలో ఏ విధంగా అయితే టీచర్ సంఘాలకు సంబంధించి ముఖ్యమంత్రులే వాళ్ళతో కూర్చొని చర్చించి మీరు లేవనెత్తిన అంశాలను పరిష్కరించే విధానం ఉందో తిరిగి పునరుద్ధరిస్తాం। ఎమ్మెల్సీలతో పాటు టీచర్ల సంఘాల వాళ్ళు చాలామంది ఉన్నారు। ఆ విషయాలన్నిటి కూడా వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తాం। శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ విద్యా విధానంలో ఉపాధ్యాయుల మధ్యలో ఉన్న సమస్యల్ని వాళ్ళు ఏమేమి ఎదుర్కొంటున్నారో వాళ్ళతోనే అవసరమైతే ఒక 4 గంటలు కూర్చొని అధికారులను కూడా నిర్ణయాలు చేసే అధికారులను చీఫ్ సెక్రటరీతో సహా మిగతా అధికారులందరినీ కూడా పిలిచి మీతోని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం। మీరు లేవనెత్తిన అంశాలు అందులో ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని అన్నిటిని కూడా అక్రాస్ ద టేబుల్ వాటిని పరిష్కరిస్తాం। అదేవిధంగా శంబీపూర్ రాజు గారు వికలాంగుల విషయము అన్నారు। వికలాంగులది ఆల్రెడీ అవకాశం ఉన్నది। ఇంకా ప్రత్యేకంగా వికలాంగులకు ఏమైనా ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేయాలన్నా కూడా ఈ ప్రభుత్వము ముందుకు వస్తుంది। ఇక అదేవిధంగా పబ్బులు బార్లు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది। ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు వాళ్ళు పెట్టిన పాపాల పుట్టనే మన ఎత్తి మీద పెట్టారు। డెఫినెట్గా ఆల్రెడీ బార్లు పబ్బుల మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది। వాటి మీద ఏ రకంగా చర్యలు తీసుకోవాలనో చట్ట పరిధిలో డెఫినెట్గా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం। అదేవిధంగా ఏవిఎన్ రెడ్డి గారు 317 జీవోకి సంబంధించి స్పౌస్ కేసెస్ గురించి వివిధ అంశాలు లేవనెత్తారు। డెఫినెట్గా ఈ జీవో బాధితులు వాళ్ళందరి సమస్యలు పరిష్కరించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది। వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాం। ఈచ్ ఇండివిజువల్ కేసెస్ ఏమున్నా కూడా వాటన్నిటిని కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం। బ్రేక్ఫాస్ట్కు సంబంధించి కూడా లాంఛనంగా సేమ్ ఇది కూడా అదే కేసు, నకిలీ కేసు। ఒక రోజు కోసం అట్లా ఫోటో ఫినిషింగ్ కోసం చేసిండ్రు, తర్వాత ఎక్కడ చేయలేదు। భవిష్యత్తులో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే దాంట్లో కూడా వాళ్ళకు వాళ్ళ జీతభత్యాలు కానీ వాళ్ళ ఖర్చులు కానీ ఏమి ఇవ్వకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా లోపభూయిష్టంగా ఉన్నది। వాటిని ఈ బ్రేక్ఫాస్ట్కు సంబంధించిన అంశాలను కూడా వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా చర్చ చేసుకొని ఆ సమస్యలను లోతు తెలుసుకొని వాటిని కూడా పరిష్కరిస్తాం। అదేవిధంగా పురుషోత్తం రెడ్డి గారు రఘోత్తం రెడ్డి గారు లేవనెత్తిన హెల్త్ కార్డు ఇతర విషయాలు కూడా చెప్పిండ్రు। ఇవన్నీ ప్రభుత్వం మీకు తెలుసు 7 తారీఖు నాడు మేము బాధ్యత తీసుకున్నాం। 10 రోజులు కూడా కాలేదు। ఇప్పటికే చాలా విషయాలను సమీక్షిస్తున్నాం, చాలామందిని కలుస్తున్నాం, చాలామందితో మాట్లాడుతున్నాం। రోజుకు 18 గంటలు సమస్యల పరిష్కారం కోసం మేము సమయాన్ని ఇస్తున్నాం। తప్పకుండా ఈ విషయాలను అన్నిటిని కూడా ఒక్కసారి శాసనసభ సమావేశాలు ముగిస్తే మాకు కొంత సమయం దొరుకుతుంది। మా మంత్రులందరూ కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటారు। మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారంలో 3 రోజులైన సచివాలయంలో మా మంత్రులందరూ కూడా విజ్ఞాపన పత్రాలు లేకపోతే రిప్రజెంటేషన్స్ తీసుకోవడానికి సంబంధిత శాఖల మంత్రులందరికీ కూడా మేము నిర్ణయం తీసుకొని సచివాలయంలో అందుబాటులో ఉంటాం। సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఎవరు రావాలన్నా వచ్చి అనుమతి తీసుకొని ఆయా సంబంధిత శాఖ మంత్రులకు మీరు మీ దృష్టికి వచ్చిన సమస్యల్ని తెచ్చే విధంగా వాటిని పరిష్కరించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం। ఏదేమైనా అధ్యక్ష, మీ నాయకత్వంలో ఈ సభ సజావుగా